మరో బ్రేకింగ్ న్యూస్ బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగదు అన్నారు ఆయన. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి అని సూచించారు. బనకచర్ల నిర్మాణం ఎందుకు నిలిపివేయాలో వివరిస్తూ పూర్తి వివరాలు జలవనరుల శాఖకు తెలియచేయాలి అని కోరారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఏం నష్టం జరుగుతుందో తెలియజేయాలన్నారు. గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం ఇంకా పరిశీలించలేదన్నారు కిషన్ రెడ్డి. రిపోర్టు పూర్తిగా చదివి అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బనకచర్లపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు. జరిగే నష్టం ఏంటో కేంద్ర జలవనరుల శాఖకు తెలియచేయండి అని అంటున్నారు కిషన్ రెడ్డి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? రోహిత్, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధమే కొనసాగుతుంది. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇటు కేంద్ర మంత్రులుగా ఇద్దరు కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు కూడా బనకచర్ల అడ్డుకోవాలంటూ ఒకవైపు బీఆర్ఎస్ చెబుతుంది, మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు కూడా చెబుతున్నారు. ఇప్పటికే బనకచర్ల అంశంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక్కడున్న మంత్రులు ఏం మాట్లాడతలేరు కేంద్ర మంత్రులు అనేది కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇవాళ కిషన్ రెడ్డి బనకచర్ల అంశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. బనకచర్ల అంశం పైన ఇప్పటి వరకు ఇంకా డిపిఆర్ పరిశీలించలేదు. నిజానికి గోదావరి జలాల పంపిణీ అంటే నిజానికి కాళేశ్వరం నుంచి కిందికి డౌన్ అయిపోతుంటాయి వాటర్. కాళేశ్వరం దగ్గర కూడా మనం వాటర్ నిలిపి స్టోరేజ్ చేసుకోవట్లేదు. కిందికి వెళ్తున్న వాటర్ ని వాళ్ళు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల దగ్గర ఒక ప్రాజెక్టు నిర్మించుకొని గోదావరి జలాలను వినియోగించుకునేందుకు మాత్రమే చేస్తున్నారు. దానివల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం లేదు అనేది బీజేపీ నేతలు చాలా మంది ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీనిపైన ఒకవేళ తెలంగాణకు ఎలాంటి నష్టం ఉందో ఆ నష్టాన్ని పూర్తిగా వివరించి కేంద్రానికి లేఖ రాయాలి ముఖ్యమంత్రి అనేది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎందుకు బనకచర్ల మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి నష్టం ఉందో కూడా పూర్తి స్థాయిలో వివరించాలనేది కిషన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బనకచర్ల పైన కేంద్రానికి లేఖ రాస్తుందా లేదంటే ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. రైట్ వెంకట్.